much your parents have? कभी देखिए 2 crore in cash. Okay, I'm just here to say sorry. He had a lapse in judgment, wasn't cool on my part. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగులం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ రణబీర్ అలహాబాదియా కాంట్రవర్సీయే. మన దేశంలో తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవిస్తాం. వారి గురించి చెడుగా మాట్లాడడానికి గాని, అసభ్యకర జోకులు వేయడానికి గాని మనసొప్పదు. అలాంటిది లక్షల మంది వీక్షించే ఇండియాస్ గాట్ లెటెంట్ అనే షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న యూట్యూబర్ రణబీర్ అలహాబాదియా ఒక కంటెస్టెంట్తో తన తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనేది జీవితాంతం చూస్తావా లేదంటే ఒకసారి చూసి ఆపేస్తావా అనే ప్రశ్న అడగడంతో నెటిజన్లు అందరూ ఈ ప్రశ్నపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ తీవ్ర స్థాయిలో అతన్ని విమర్శించడమే కాకుండా ఇతనిపై చాలా మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఇండియాస్ గాట్ లెటెంట్ షోని బ్యాన్ చేయాలని, రణబీర్ అలహాబాదియాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఇష్యూపై స్పందిస్తూ రణబీర్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ముంబై పోలీసులు ఇతనిపై కేసుని నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అసలు మద్యానికి బానిసైన రణబీర్ కోట్లాధిపతిగా ఎలా ఎదిగాడు? తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం వల్లే యూట్యూబర్ గా మారాడా? నిజంగానే రణబీర్ యూట్యూబ్ లో 80 కోట్లని సంపాదించాడా? ఇతని అరెస్ట్ లో ఎంతవరకు నిజం ఉంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. రణబీర్ అలహాబాదియా అలియాస్ రణబీర్ ఇతను 1993 జూలై 2న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. తండ్రి గౌతమ్ అలహాబాదియా, తల్లి స్వాతి. ఇతనికి ఆకాంక్ష అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ అవ్వడంతో ప్రైవేటు హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. రణబీర్ తన స్కూలింగ్ని ముంబైలోని ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న రణబీర్ తన తల్లిదండ్రుల్లాగే డాక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ తను ఇంటర్కి వచ్చేసరికి బయాలజీలో చాలా వీక్గా ఉండడంతో డాక్టర్ అవ్వాలనే ఆశని వదిలేసి ఇంజనీర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక తల్లిదండ్రులు కూడా ఇతనికి సపోర్ట్ చేయడంతో ద్వారకాదాస్ జీవన్ లాల్ సంఘవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక కాలేజీలో జాయిన్ అయిన కొన్ని నెలలకే తన క్లాస్మేట్ భార్గవితో ఇతనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు హాస్టల్లోనే ఉంటున్న రణబీర్ కి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువై మందుకి మత్తుమందికి అలవాటు పడ్డాడు. ఎంతలా అంటే కాలేజ్ కి బంక్ కొట్టి మరీ పార్టీస్ చేసుకుంటూ మత్తులోనే మునిగి తేలేవారు. అలా ఒకవేళ వీటన్నింటినీ మానేయమని రణబీర్ గర్ల్ ఫ్రెండ్ తనకి చెబితే ఆమెను కొట్టి తిట్టి దౌర్జన్యం చేయడంతో రణబీర్ బిహేవియర్ తో విసుగు చెందిన భార్గవి రణబీర్ కి బ్రేకప్ చెప్పేసింది. అయినా అదంతా పట్టించుకొని రణబీర్ శీతల్ అనే మరో అమ్మాయితో డేట్ చేస్తూ వీరిద్దరూ తరచూ కలుస్తూ క్లోజ్ గా ఉండేవారు. కానీ శీతల్ డబ్బు కోసమే రణబీర్ తో ఉంటూ తరచూ అతని దగ్గర డబ్బు తీసుకోవడం, ఒకవైపు అతనితో షాపింగ్ లాంటివి చేస్తూ మరోవైపు రణబీర్ ఫ్రెండ్స్ తోనూ అతనికి తెలియకుండా సీక్రెట్ గా డేట్ చేస్తుండేది. ఇక అలా ఒక నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయనగా శీతల్ డబ్బు కోసం అందరితోనూ క్లోజ్ గా ఉంటుందని తెలిసి హార్ట్ బ్రేక్ అయిన రణబీర్ మానసికంగా కృంగిపోయాడు. దీంతో బాగా మద్యం తాగేసి ఫుట్పాత్ పైనే పడుకోవడం, చదువుపై దృష్టి పెట్టకపోవడంతో రణబీర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు. దీంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయి ఇంటికి వెళ్ళగా కొడుకు సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న తల్లి చిన్నపిల్లాడికి చెప్పినట్లు నచ్చ చెప్పడంతో రణబీర్ తాను చేసిన తప్పుని తెలుసుకొని ఏడుస్తూ తల్లితో ఇకపైన చెడు అలవాట్ల జోలికి వెళ్ళనని ప్రామిస్ చేయడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడానికి రణబీర్ జిమ్ లో జాయిన్ అయి బాడీ బిల్డింగ్ చేస్తూ మరోవైపు తన చదువుల్ని కూడా కంటిన్యూ చేశాడు. ఇక ఈ క్రమంలోనే రణబీర్ చెల్లెలు ఆకాంక్ష, ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన వైష్ణవి ఠక్కర్ ఒక కాలేజీలో MBBS ని చదువుతుండేవారు. అలా వైష్ణవి అప్పుడప్పుడు ఆకాంక్ష ఇంటికి రావడంతో ఆ టైంలోనే రణబీర్కి వైష్ణవికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేని రణబీర్ తన ఫిట్నెస్ మరియు వర్కౌట్ గురించి అందరికీ చెప్పాలని యూట్యూబ్లో ఒక ఛానల్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు.
అనుకుంటున్నాడు. అలా అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా రణ్వీర్ అదంతా పట్టించుకోకుండా తనకి నచ్చిందే చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ వీడియో షూట్ చేయడానికి కెమెరా లేకపోవడంతో అందుకు కావలసిన డబ్బుల్ని తల్లిదండ్రుల్ని అడగలేక తన దగ్గరున్న ప్లే స్టేషన్ ని 7,000 రూపాయలకి అమ్మేసి మిగిలిన డబ్బు కోసం జిమ్ ట్రైనర్ గా చేయడం మొదలెట్టాడు. ఇక అలా 4 నెలలు పనిచేశాక 28,000 రూపాయలు రావడంతో ఒక కెమెరా కొనుక్కొని తన ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ అయిన రాజేష్ ని కెమెరామ్యాన్ గా ఫిక్స్ చేసి 2014లో బీర్ బైసెప్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో ఫిట్నెస్ వర్కౌట్ల గురించి వీడియోస్ చేయడం మొదలెట్టాడు. కానీ అలా ఎన్ని వీడియోస్ చేసినా అంతలా ఆదరణ రాకపోవడంతో తన ఫ్రెండ్ సలహా మేరకు మెన్ స్టైల్ ఫ్యాషన్ గురించి వీడియోస్ చేస్తూ అబ్బాయిలు మంచి కాస్ట్యూమ్స్ ని ఎలా వేయాలి, ఏ స్టైల్ వారికి బాగుంటుందనే వీడియోస్ చేసి అప్లోడ్ చేయగా అందులోని ఒక వీడియోకి 1 వీక్ లోనే 1 మిలియన్ వ్యూయర్షిప్ వచ్చి తన ఛానల్ మానిటైజేషన్ అవ్వడంతో ఇదే స్టైల్లో వీడియోస్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా నిదానంగా ఇతని ఛానల్ కి మంచి గుర్తింపు రావడంతో తన పేరు మీద మరో ఛానల్ ని క్రియేట్ చేసి పాడ్కాస్ట్ చేస్తూ దాని ద్వారా రాజకీయ నేతలు, సినీ తారలు, బిజినెస్ మ్యాన్లతో ఇంటర్వ్యూస్ చేయడం మొదలెట్టాడు. అలా ఇతని ఛానల్ కి వచ్చిన పబ్లిసిటీతోనే కరీనా కపూర్, జాహ్నవి కపూర్, సారా అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, తమన్నా లాంటి వారు కూడా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణ్వీర్ షోలో పాల్గొనేవారు. అలా కొద్ది రోజుల్లోనే 7 ఛానల్స్ ని ఓపెన్ చేసి అన్నింటిలోనూ మిలియన్స్ కి పైగా సబ్స్క్రైబర్స్ ని పొందడం గమనార్హం. అందుకు తోడు మాంక్ ఎంటర్టైన్మెంట్ అనే ఎంసీఎన్ కంపెనీని 4 పార్ట్నర్స్ తో కలిసి స్టార్ట్ చేయగా అందులో రణ్వీర్ కూడా ఒకరు. ఇక అలా హిందీలో చాలా మంది సెలబ్రిటీల యూట్యూబ్ ఛానల్స్ ని వీరే మెయింటైన్ చేయడం గమనార్హం. అలా 28,000 రూపాయల కెమెరా కొనుక్కునేందుకు 4 నెలలు కష్టపడిన రణ్వీర్ 2014 నుండి 2025 వరకు యూట్యూబ్ ఛానల్స్ మరియు తన బిజినెస్ ద్వారా 80 కోట్లని సంపాదించాడని చెప్పొచ్చు. ఇక అలా 7 ఛానల్స్ నుండి నెలకి 30 నుండి 35 లక్షల ఇన్కమ్తో పాటు ప్రమోషన్స్, బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని ఒక్కో ప్రమోషన్కి 50,000 నుండి ₹1,00,000 తీసుకుంటూ ఇండియాలోనే టాప్ 5 రిచెస్ట్ యూట్యూబర్స్లో రణ్వీర్ కూడా ఒకటిగా నిలిచాడు. అంతేకాకుండా వైష్ణవితో ఇతను 10 సంవత్సరాలుగా సీరియస్ రిలేషన్లో ఉంటూ త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు ఇతనికి వచ్చిన పాపులారిటీతో సమై రైనా హోస్ట్ చేస్తున్న ఇండియాస్ గాట్ లెటెంట్ షోకి రణ్వీర్కి జడ్జిగా వెళ్లే అవకాశం వచ్చింది. అలా ఇతనితో పాటు మరో 5 ఫేమస్ యూట్యూబర్లు కూడా జడ్జెస్గా వ్యవహరించగా అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్ని ఒక్కో ప్రశ్న అడుగుతూ వీరు సెలెక్ట్ చేస్తుంటారు. ఇక అలా రణ్వీర్ కూడా ఒక కంటెస్టెంట్తో తల్లిదండ్రులపై అసభ్యకరమైన ప్రశ్న అడగగా ఆ క్షణం అందరూ నవ్వినప్పటికీ అది టెలికాస్ట్ అయ్యాక ఇతని వ్యాఖ్యలు చూసి అందరూ షాక్కి గురయ్యారు. అలా అప్పటి నుండి అందరూ ఇతన్ని విమర్శిస్తూ అన్ని చోట్ల ఇదే న్యూస్ హల్చల్ అవ్వడంతో మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నావిస్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్లో చెప్పడంతో వెంటనే పోలీసులు రణ్వీర్ పై ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది. ఇక అలా ఈ ఇష్యూ సీరియస్ అవుతుందని గమనించిన రణ్వీర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ ఫన్నీగా ఉంటుందని అలాంటి వ్యాఖ్యలు చేశాడని, అది ఇంతలా సీరియస్ అవుతుందని అనుకోలేదని, తనకి కామెడీ సెన్స్ లేదని, హాస్యంలో తనకి బలం లేదని, అందరికీ తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పినా కూడా అతన్ని అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు ఆందోళనకి దిగడంతో పోలీసులు త్వరలోనే రణ్వీర్ ని అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మీరు రణ్వీర్ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కలుపుకపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. నాకేం పట్టింది, నాకు అనవసరం, నాకెందుకు అనే అహం నీలో ఉంటే అందరూ దూరం అయిపోతారు. ఇది ఫోక్స్ రణ్వీర్ అలహాబాదియా గురించి కొన్ని నమ్మలేనిసాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.